మార్కు సువార్త మొదటి అధ్యాయంలో మనం చదివినప్పుడు సాతాను అందించినటువంటి 3 ప్రశ్నలు. మొదటిది భౌతికమైనటువంటి భోజనమును గురించినటువంటి మాట, రెండవది ఆరాధన లేకపోతే అంకిత భావానికి సంబంధించినటువంటి మాట, మూడవదిగా దేవుని అధికారాన్ని ఇస్తాను అంటూ నా రాజ్యానికి నువ్వు ప్రతినిధి అవుతావు, నా రాజ్యానికి నువ్వు లొంగుతావా అని పిలిచినటువంటి పిలుపు. ఈ 3 సవాళ్లను కూడా ప్రభువైన యేసుక్రీస్తు చాలా స్పష్టంగా దేవుని యొక్క వాక్యపు శక్తితో దాన్ని జయించగలిగాడు. అధికారము నీది కాదు, నేనొచ్చిందే ఆ అధికారాన్ని తిరిగి పొందటానికి. నేనొచ్చిందే నా బిడ్డలు ఏ అధికారాన్నైతే కోల్పోయి నీకు బానిసలుగా, నీకు నీ రాజ్య ప్రతినిధులుగా బ్రతుకుతున్నారో వారి కుటుంబములో, వారి వ్యాపారాల్లో, వారి పనులలో, చివరికి వారి సంఘాలలో, ప్రతి చోట నీ అధికారము, నీ అజమాయిషి చలాయిస్తున్నావు కదా, ఆ అధికారాన్ని నీ దగ్గర నుంచి తీసుకోవటానికే, సిలువ మ్రాను మీద నీ తలను చితకదన్నటానికే వచ్చాను అని చెబుతూ అధికారము నాది, నా పిల్లలకు తిరిగి నేను అధికారం ఇస్తాను అని చెప్పినటువంటి మాట మనం గుర్తు చేసుకోవాలి. అది సంఘానికి ఇవ్వబడినటువంటి బాధ్యతతో కూడిన ఆశీర్వాదం. ఈ బాధ్యతతో కూడిన ఆశీర్వాదాన్ని ఇంగ్లీష్లో మ్యాండేట్ అని పిలుస్తారు. ఈ మ్యాండేట్ మనకు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో దొరుకుతుంది. అలాగే దీనికంటే ముందు ఆదికాండములోనే దొరుకుతుంది. ఆదికాండములో ఆయన మనుషులను సృష్టించినప్పుడు, మనుషులను తన పోలిక చొప్పున చేసినప్పుడు, స్త్రీనిగాను పురుషునిగాను చేసినప్పుడు వారిని ఆశీర్వదించి ఏమన్నాడు? మీరు ఫలించండి అన్నాడు, మీరు అభివృద్ధి చెందండి అన్నాడు, మీరు విస్తరించండి అన్నాడు, మీరు భూమిని నిండించండి అన్నాడు. చివరిగా దాన్ని ఏలుబడి చేయమన్నాడు, దాన్ని వశపరచుకోమన్నాడు, దానిపైన ఏలమని చెప్పాడు. ఈ 5 ఆశీర్వాదాన్ని మన జీవితంలో సంపూర్ణముగా మనము పొందాలి అనంటే, మనకు ఈ అధికారాన్ని మనము కేవలం ఒక పండు తినటము ద్వారా, లేకపోతే ఆజ్ఞను అతిక్రమించటం ద్వారా, దేవుని యొక్క అధికారం నాకు వద్దు అని అనుకొని సాతానును మనకు నాయకుడిగా ఎన్నుకున్న కారణం చేత మనము ఈ అధికారాన్ని, ఆయన ఇచ్చినటువంటి ఈ 5 లేకపోతే ఆ 5-fold బ్లెస్సింగ్ ఇచ్చేసాం. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తునందు దానిని తిరిగి పొందుకునే పని చేస్తున్నాం. దానిని తిరిగి పొందుకొనటాన్నే మనకు దేవుని వాక్యం చెబుతోంది. ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు? మనము రక్షింపబడ్డాము అని అంటే దానికి వెనక ఉన్నటువంటి అర్థం ఇది. 5-fold 5 రకాలైనటువంటి ఆ ఆశీర్వాదములు మనకిప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తునందలి మన పిల్లలకు, మనకు, మన ప్రతి కుటుంబానికి అది ఉచితముగా దక్కింది అన్నమాట అర్థం చేసుకోవాలి.